ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖలో వ్యవహారం వీధికెక్కుతుంది. కాంట్రాక్టర్లు రోడ్డును పడాల్సి వస్తుంది. బిల్లులు సకాలంలో చెల్లించక తీవ్రమైనటువంటి ఆందోళనకు పూనుకోవాల్సి వస్తుంది. ఇప్పటికే 22 నెలలుగా ఆర్డబ్ల్యూఎస్లో పనిచేస్తున్న కాంట్రాక్టర్లకి ఎటువంటి బిల్లులు చెల్లించకపోవడంతో నేరుగా రాష్ట్ర ప్రధాన కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. దాదాపుగా 1000 కోట్ల రూపాయలు బకాయిలుంటే చెల్లించడానికి చేస్తున్నటువంటి జాప్యం మీద వాళ్ళంతా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కనీసం కూడా స్పందన లేదు అని కలవరపడుతున్నారు. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గడిచిన 24 నెలలుగా ఏకంగా 3.5 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసింది. కేవలం బడ్జెట్ అప్పులే కాకుండా అమరావతి పేరుతో అప్పులు, బడ్జెటేతర కార్పొరేషన్ ద్వారా చేస్తున్న అప్పులు, ఇలా అనేక రకాల రూపాల్లో అప్పుల కుప్పగా రాష్ట్రాన్ని మారుస్తుంది. మరి ఇంతగా అప్పులు తీసుకొచ్చినప్పుడు ఆ అప్పులు నేరుగా ప్రజలకి డీబీటీ రూపంలో జగన్మోహన్ రెడ్డిలాగా బటన్ నొక్కి అందిస్తున్నారా అంటే అది ఏ కోసానా కనిపించదు. గత ఏడాది ఇచ్చినటువంటి తల్లికి వందనం ఇలాంటి 1 పథకాలు మినహా మిగిలినటువంటి స్కీములేమీ అమలు కావడం లేదు. ఎన్నికల్లో చెప్పినట్టుగా ఆడబిడ్డ నిధి ప్రతి నెల 1500 చొప్పున, నిరుద్యోగ వృత్తి నెలకు 3000 రూపాయల చొప్పున ఇస్తామని చెప్పిన మాటలు కూడా నీరుగారిపోయాయి. మరొకవైపు పెన్షన్దారులకు భారీగా పెన్షన్లు పెంచాం అని చెప్పుకుంటున్నప్పటికీ కొత్త పెన్షన్లు ఇవ్వాల్సినటువంటి విషయంలో తీవ్రమైనటువంటి జాప్యం జరుగుతోంది. పెన్షన్దారుల ఒత్తిడి నేరుగా ఎమ్మెల్యేలు, శాసనసభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ కూడా తాకింది. వాళ్ళంతా అసెంబ్లీలోనే ప్రభుత్వం ముందు మొరపెట్టుకోవాల్సి వచ్చింది. అయినా సర్కారులో చలనం లేదు, కొత్త పెన్షన్లకు ఎటువంటి ఆమోదం కూడా దక్కడం లేదు. మరి ఇలా కొత్త పెన్షన్లు ఇవ్వకపోయే, కొత్తగా పథకాలు లేకపోయే, ఉన్న పథకాలు అమలు కాకపోయే, అప్పుల మీద అప్పులు పెరుగుతూ ఉండే, మరి కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సినటువంటి బకాయిలు చెల్లించకుండా ఎందుకు జాప్యం చేస్తున్నారు? 1000 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించడానికి ఎందుకని ఇలా తాత్సారం చేస్తున్నారు? కాంట్రాక్టర్లు రోడ్డెక్కి ఆందోళనకు పూనుకోవాల్సిన పరిస్థితిని ఎందుకు తీసుకొచ్చారు? ఇదే పరిస్థితి కొనసాగితే, తక్షణమే బకాయిలు ఇవ్వకపోతే నేరుగా పవన్ కళ్యాణ్ ఇంటినే ముట్టడిస్తామని కాంట్రాక్టర్లు వాపోవలసిన పరిస్థితి ఎందుకు వస్తుంది? ఇదంతా చాలా కీలకమైనటువంటి అంశం. ఒకవైపేమో రాష్ట్ర ప్రభుత్వం విధ్వంసం నుంచి వికాసం వైపు నడుస్తోంది. ఇది సర్కారు వారి మాట. అంటే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతోంది. అభివృద్ధి జరుగుతుందంటే ఆదాయం పెరుగుతోంది. ఆదాయం పెరుగుతోందని చెప్తూ అప్పులు భారీగా పెంచేస్తూ ఇవ్వాల్సినటువంటి బకాయిలు ఇవ్వకుండా ఇలా మరి ఏం జరుగుతున్నట్టు? ఎక్కడికి పోతున్నట్టు? నిధులన్నీ ఎక్కడ వినియోగిస్తున్నట్టు? తెస్తున్నటువంటి అప్పులన్నీ ఎక్కడ ఖర్చు చేస్తున్నట్టు? ఇలాంటి అనేక ప్రశ్నలు ఇప్పుడు ఉదయించక మానవు. మరి ఇలా కాంట్రాక్టర్ని రోడ్డుకి నెట్టేస్తున్నటువంటి పరిస్థితుల్లో గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేసినటువంటి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇప్పుడెందుకు మౌనంగా ఉన్నారు? కాంట్రాక్టర్లు రోడ్డెక్కి గగ్గోలు పెడుతున్నా కనీసం కూడా స్పందన ఎందుకు కనిపించట్లేదు? ఇదంతా చాలా తీవ్రమైనటువంటి అంశం. కాంట్రాక్టర్లకు సంబంధించినటువంటి పనులు చేసిన దానికి బిల్లులు కూడా చెల్లించకుండా జాప్యం చేస్తున్నటువంటి వైనం అత్యంత కలవరపరుస్తోంది. అలాంటి చిన్న కాంట్రాక్టర్లు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి ఆందోళనకు పూనుకోవలసి వచ్చింది. సాధారణంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా బడా కాంట్రాక్టర్లకు మాత్రం బిల్లులు ఇవ్వడంలో ఎటువంటి ఆలస్యం చేయడం లేదు. చివరికి అమరావతిలో అయితే మొబిలైజేషన్ అడ్వాన్సుల పేరుతో కాంట్రాక్ట్ సంస్థలకి 10% వరకు ముందుగానే అడ్వాన్సులు చెల్లిస్తున్నారు. అంటే అమరావతిలో కాంట్రాక్టర్లకి అడ్వాన్సులు ఇస్తూ ఆర్డబ్ల్యూఎస్లో పనులు చేసినటువంటి వాళ్ళకు కూడా 2 ఏళ్లుగా సొమ్ములు చెల్లించకుండా జాప్యం చేస్తున్నటువంటి వైనం చాలా తీవ్రమైనటువంటి అంశం. అత్యంత వివక్షాపూరిత విషయంగా కూడా చూడాల్సి ఉంటుంది. బడా కాంట్రాక్టర్లకైతే పూర్తి స్థాయి ఆపేక్షను ప్రదర్శిస్తూ సాధారణ చిన్న కాంట్రాక్టర్ల మీద ఇంత నిర్లక్ష్యం ఎందుకు అనే ప్రశ్న కూడా వినిపిస్తోంది. మరి ప్రభుత్వం ఎప్పటికైనా కాంట్రాక్టర్ల సమస్యను సామరస్యంగా పరిష్కరించే ప్రయత్నం చేస్తుందా? వాళ్ళకి చెల్లించాల్సినటువంటి బిల్లుల విషయంలో బకాయిలు క్లియర్ చేయడానికి ఏమాత్రమైనా చొరవ చూపుతుందా? ఇదంతా ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేతుల్లో ఉంటుంది. తాను గతంలో గొంతు చించుకుని, చొక్కాలు చింపేసుకుని అరిచేసినంత గట్టిగా ఇప్పుడైనా అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు చేయలేకపోతున్నారు? తన శాఖ పరిధిలో జరుగుతున్నటువంటి నిర్లక్ష్యాన్ని కూడా ఎందుకు నిలువరించలేకపోతున్నారు? ఇది ముఖ్యమైనటువంటి ప్రశ్నగా ఇప్పుడున్నటువంటి విషయం.